ఒక్క నిమిషం హరగోపాల్ గారు మాట్లాడినాడు తర్వాత మీకు అవకాశం. జంపన్న గారిని నేను ఒక ప్రశ్న ఏమడుతున్నా అంటే, సరే మావోయిస్ట్ పార్టీ అక్కడ నుంచి పూర్తిగా నేర్చుకోవచ్చు లేదా ఆయుధాలు విరమించవచ్చు, కానీ రేపు కార్పొరేట్ ప్రపంచము అక్కడ ఎంటర్ అయ్యి గంగ తవ్వి ఆదివాసుల విస్థాపన జరిగితే దానికి జంపన్న గారు చెప్పే జవాబు ఏమిటి? అప్పుడు ఆయన వాళ్ళ ఆదివాసుల వైపు నిలబడరా? వాళ్ళ జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తే అప్పుడు మనందరి బాధ్యత ఏమిటి? మీ నైతిక బాధ్యత అప్పుడు ఏమిటి? ఇవి కూడా మనం ఆలోచించాలి కదా. ఇవాళ కేవలం అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చండి, వెళ్ళిపోని లేని కాలం కూడా ఉంది. చాలా ఆదివాసీ ప్రాంతాల్లో నిజానికి మావోయిస్టులు లేరు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఎక్కడో గుట్ట దగ్గర నా అచ్చంపేట దగ్గర గుట్టను తీసుకుపోయి తవ్వుతా ఉన్నారు, జనం ప్రొటెస్ట్ చేస్తున్నారు, జనం అక్కడ మమ్మల్ని పోతామంటే కూడా పోనివ్వలేదు. ఇది ఏమంటారు మీరు అభివృద్ధిని? కనుక రేపు ఆదివాసుల జీవితము నిజంగా సంక్షోభంలో పడితే ఆ ఏరియాలో పనిచేసిన వాడుగా ప్రజలను ప్రేమించి మీరు ఎక్కడికి పోయారు, తర్వాత ఉద్యమం సరి అయిన పంతాలు లేదని బయటకు వచ్చారు. కానీ రేపు ఆదివాసుల జీవితాన్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళందరినీ అక్కడ నుంచి ఒకళ్ళు తరిమి వేస్తే ఈ వీళ్ళందరూ ఈ కార్పొరేట్ ప్రపంచం అక్కడ ఎంటర్ అయిపోతే అప్పుడు మళ్ళీ ఒకవేళ ప్రజలు ఆదివాసీ ప్రజలే మిమ్మల్ని అడిగి మా జీవితాలు ఇట్లా సంక్షోభంలో పడ్డాయి, మమ్మల్ని నుంచి ఇక్కడ నుంచి వెళ్ళగొడుతున్నారంటే దానికి మనం నైతిక బాధ్యత వహించవలసి వస్తుంది. ఆ నైతిక బాధ్యత వహించడానికి మనం సిద్ధంగా ఉంటే మనం ఇప్పుడు ఏం మాట్లాడినా చెల్లుతుంది. కానీ ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఆ ప్రాంతం నిజంగానే విపరీతమైనటువంటి వాయులను చూపడి అందరం పోలీసులను పెట్టి అక్కడ ఆదివాసులను అంతా అక్కడ నుంచి వెళ్ళగొట్టి అక్కడ విపరీతంగా పొల్యూషన్ చేస్తే అప్పుడు మీరైనా మేమైనా ఏమి మనం ఆలోచిస్తాం? అప్పుడు మన నైతిక బాధ్యత ఏమిటంటే చరిత్రను ఇంకొక స్టెప్ ముందుకు పోయి మనం ఆలోచించవలసింది. సరే వాళ్ళు ఉంటారా అనే ప్రశ్న వేరు. ఆదివాసులు ఎక్కువ ఉంటారు కదండి, ఆదివాసుల దగ్గర వనరులు ఉన్నాయి కదా, ఇంత గందరగోళం అక్కడ పోయి ఇంత యుద్ధం చేస్తున్నది. అక్కడ ఎందుకు అసలు యుద్ధం చేస్తున్నారు? రాజ్యమైనా అక్కడ ఎందుకు ఇంత ఇంత పట్టుదలగా ఉంది? బికాస్ ఆ వనరులన్నీ, ఆ ఖనిజ వనరులన్నీ వాళ్ళకి ఇస్తామన్నారు. మీరు కొన్ని దేశాలు, మీరు ఆఫ్రికన్ కంట్రీస్ చూస్తే ఏ పోరాటం లేకపోవడం వల్ల అక్కడ బొందలు గడ్డగా మార్చి సామ్రాజ్యవాదం గంధంతో కొనిపోయింది. ఇవాళ ట్రంప్ వెళ్ళి ఉక్రెయిన్ లో అంటున్నాడు నాకు మొత్తం మీ ఖనిజాలను కనుక మొత్తం ఆలోచించాల్సిన చర్చ ఒక ముక్కలో చెప్పేస్తాను, నేను బాధ్యత నేను ఏమిస్తాను. అదే మీరు ఏం బాధ్యత తీసుకుంటారు అని అంటున్నాను. ఇప్పుడు కార్పొరేట్ వెళితే మేము మీ దగ్గరకు వస్తాం, వచ్చి మీరు ఏం సలహా చెప్తారో మనం ఆ సలహా ప్రకారం నడుచుకుందాం. రేపు ఆదివాసుల జీవితము విచ్ఛిన్నం అయితే జంపన్న గారు మేము కలిసి మనం అక్కడ ఏమన్నా వాళ్ళ వైపు నిలబడవలసి ఉందా? లేక మాకేం బాధ్యత లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రభుత్వం ఏదంటే అది చేయవచ్చు అని మీరు అంటారా? లేక ప్రభుత్వము ఆదివాసుల జీవితాన్ని వాళ్ళ జీవితాన్ని దానికి జవాబు. ఒక్క నిమిషం అండి. అంటే ఇక్కడ ఒక ఛత్తీస్గఢ్ లో మాత్రమే మైనింగ్ జరగడం లేదు. ఒకటి దేశవ్యాప్తంగా మైనింగ్ జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ జరుగుతుంది, జార్ఖండ్ ముక్తి మోర్చా అక్కడ జరుగుతుంది. ఏ ప్రభుత్వాలతోటి సంబంధం లేకుండా భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ కాలం నుంచి మైనింగ్ జరుగుతూనే ఉంది. ఒకటి ఫస్ట్ పాయింట్ చూస్తున్నట్టు. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ మైనింగ్ అనేది ఎట్లా ఆపబడుతుంది? ఇప్పుడు ఇవాళ మనకి ఇక్కడ తెలంగాణ లోపల ఆదిలాబాద్ నుంచి మైనింగ్ ఇప్పుడు ఇది టైగర్ ప్రాజెక్టు పోతుంది, లేదా మహబూబ్ నగర్ లోపల కొడంగల్ లోపల స్టార్ట్ అయితే ఎవరు ఆపినండి? ఏ సాయుధ పోరాటాలు ఆపినాయి? ఏ ప్రజలు లేకుండా సాయుధ పోరాటాలు ఆపేయండి, ప్రజలు లేకుండా సాయుధ పోరాటాలు ఆపాయి. ఒకటి. తర్వాత రెండోది ఇంకొక విషయం ఏంటంటే వాస్తవంగా దండకారణ్యం లోపల ఆపేది కూడా ఎవరైనా ఆపుతున్నట్టు ఆ ప్రజలే తప్ప మావోయిస్టు పార్టీ తుపాకులతోటి ఆగటం లేదు. గుర్తుపెట్టుకోండి. కళింగనగర్ లో లేకపోతే నందిగ్రామ్ లో సింగూరులో అనేక ప్రాంతాల లోపల జరుగుతున్న విషయాలు ఏవైతున్నాయో ప్రజలు మాత్రమే ఆపగలుగుతారు. ప్రజలు ఆల్రెడీ ఒకటేంటంటే చట్టాలు ఉన్నాయి, చట్టాలు అమలు చేసే విధంగా వివిధ పౌర హక్కులు ప్రజాస్వామిక హక్కులు పనిచేయాలి. ఆ ప్రజలు కూడా ఆందోళన చేయాలి. ఆ రైతు కూడా మన రాజ్యాంగం ఉంది, మన చట్టం చెప్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఏ ప్రభుత్వానికైనా ముకుతాడు ఇవ్వాల్సింది ఆ ప్రజలే తప్ప సాయుధ పోరాటాలు అనడం ద్వారా వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ నేను మరొక ముఖ్యమైన విషయం చెప్తున్నా. అరగోపాల్ గారు తెలియని విషయం నేను చెప్తున్నా ఏంటంటే వాస్తవంగా ఇలా సాయుధ పోరాటాలు ఒకనాటి చరిత్రలో
ఒకనాటి చరిత్రలో ఉపయోగపడ్డ మాట వాస్తవమే. అంటే ఆనాడు రాజ్యాంగం సరిగా పనిచేయలేదు, పాలక ప్రభుత్వాలు సరిగా లేవు, భూస్వామ్య వ్యవస్థ ఉంది. కానీ ఇవాళ ఈ తుపాకీ ప్రజలకు కూడా నష్టం చేస్తుంది. ఈ తుపాకీ ఇవాళ దండకాండ చూడండి, దండకాండ ప్రజల బతుకులు ఎట్లున్నాయి అంటే బీజేపీ వాళ్ళు వేరే మాట్లాడొచ్చు, మావోయిస్టుల కారణం చెప్పొచ్చు. నేను మావోయిస్టుల కారణం అని నేను చెప్పాను. కానీ అక్కడ మొత్తం మిలిటరీ బలగాల మధ్య లోపట ఆ ప్రజలు బిక్కుమంటుండ్రు. ఎవరు చెప్పాలి? ఏ పౌర హక్కులున్నాయి? ఎవరైనా పోతుండ్రా? ఏం చేస్తుండ్రు? ఇప్పుడు ఇక్కడ పరిస్థితి లోపట వాస్తవంగా నేను అవును ఆదివాసీ 5th 6th షెడ్యూల్ నేను సపోర్ట్ చేస్తున్నాను. కానీ దానికి ప్రజా ఉద్యమం కావాలి. దానికి కూడా ఒక పద్ధతి ఉన్నది. గవర్నమెంట్ మనం ఛాలెంజ్ చేయాలి, అందరం చేయాలి. కాబట్టి ఈ ఆయుధాలు వెళ్తున్నాయి, ఇవాళ ఎక్కడ రక్షిస్తున్నారండి మావోయిస్టులు? చనిపోతుంది కదా నా కళ్ళ ముంగట. నేను ఎందుకు మాట్లాడుతున్నంటే హరగోపాల్ గారు నేను ఇవాళ తెగించి ఎందుకు మాట్లాడుతున్నంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. మావోయిస్టు నా కళ్ళ ముంగట ఉన్న వాళ్ళు వరుసంగా చనిపోతున్నారు. ఈ చనిపోవడం ఇది ఆగదు. ఇది ఇక్కడ మీరు శాంతిని అంటే ఇవాళ ఇది తప్ప మార్గం అనేది ఉందో మనం అనుకోవడం అనేది ఉందో చూసుకుంటా ఏం నినాదాలండి? మరణిస్తాం ప్రజల కోసం అంటే ఉత్తరంగా చచ్చిపోడా? ఎందుకు రావాలి ఇక్కడికి వచ్చి చట్టబద్ధంగా వచ్చి పార్టీలు వచ్చి పనిచేయొచ్చు కదండి. నా సిద్ధాంతం పక్కా పెట్టండి, నా సిద్ధాంతం కాదు. నేనేమంటున్నంటే నేను కాదు, మీలాంటి దేశంలో ప్రజాస్వామిక వాదులు హరగోపాల్ గారు ఎక్కడ మాట్లాడారు నాకు ఇప్పటికీ తెలియదు. కానీ అనేక మంది రచయితలు మేధావులు చాలా మంది చెప్తున్నారు. ఈవెన్ సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ లేకపోతే ఇతర పార్టీలు అనేక మంది చెప్తున్నారు. భయపడుతుండ్రు. ఇప్పుడు మళ్ళీ రాసిండ్రు, భయపడుతుండ్రు. ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థమైతే లేదు. కానీ అంటే ఇవాళ వాళ్ళు ఎట్లా బతకగలుగుతారండి? మనం అన్ని పక్కా పెడతాం. ఇవాళ మావోయిస్టులు రక్షించాలి, నేను అంటున్నా. మావోయిస్టులు రక్షించాలి, ప్రజలు రక్షించాలి, పోలీసులను కూడా రక్షించాలి. ఎట్లా రక్షించబడతాం? ఇప్పుడు మనం రోజు పొద్దునట్లు లేచి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేకపోతే మీరు ఇది చేస్తారు అది చేస్తారు అలా నిజాలు అబద్ధాలు పక్కా పెడదాం. రోజు ఇది తిట్టుకుంటూనే ఉంటే నీకు శాంతి చర్చలు జరుగుతాయా? నీకు రోజు అంటే కాంగ్రెస్ తోటి రోజు మీటింగ్లు పెడుతూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాయడం నేనే రాసిన, నేను నా ఇంట్లో కూర్చొని నేను చెప్తున్నా ప్రధానమంత్రికి, అమిత్ షాకు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి, హోమ్ మినిస్టర్ రాసిన. హోమ్ మినిస్టర్ సంబంధించిన పర్సనల్ సెక్రటరీతో నేను ఫోన్ లో మాట్లాడినా. వాళ్ళు రమ్మన్నారు, నేను ఒక్కరిని రానని చెప్పిన నేను. కాబట్టి అనేకమైన చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతుందో ఇప్పుడు ఈ ప్రాణాలు ఎట్లా రక్షించబడాలి? ఇవాళ ఈ ప్రాణాలు రక్షించబడడం ఏదైతుందో ఇది రక్షించాలా లేదా? ఇవాళ వాళ్ళు వచ్చి చెయ్యొచ్చు కదా, బయట వాళ్ళు చేసుకుని వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా. ఎక్కడ లేదు కదా, చట్ట ప్రకారం ఉంది. ఇవాళ వేరు పార్టీలు ఉన్నాయి. నక్సలిజం అన్నది అవుతుందో, నక్సలిజం అన్న పార్టీలు అన్ని నక్సలిజాన్ని వదిలిపెట్టినాయి. గుర్తుపెట్టుకోండి మీరు, ఒక్క మావోయిస్టు పార్టీ తప్ప ఆయుధాలు బట్టి పోరాడుతున్నది ఓన్లీ ఈ దేశంలో మావోయిస్టు పార్టీ మాత్రమే. కానీ నక్సలిట్లనే 72 గ్రూపులు 60 గ్రూపులు ఎవరున్నారండి? చేస్తలేరా వాళ్ళు చేయొచ్చు కదా, ఆ రకంగా చేయొచ్చు కదా. నీ సిద్ధాంతం చెప్పడానికి నువ్వు చట్టపరంగా సంఘాలు పెట్టుకోవాలి. నీ సంఘాలు ఎక్కడున్నాయండి? నిషేధించింది బీజేపీ కాదు, నిషేధించింది కాంగ్రెస్, నిషేధించింది ఎన్టీ రామారావు నిషేధించిండు, ఏనాడు అందరు నిషేధించిండ్రు. ఎందుకు కాంగ్రెస్ పైన భ్రమలు ఎందుకు మీకు? కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చేవారికి ఏంటంటే మీ సంఘాలు ఉండయి లేకపోతే ఉద్యమాలు ఉండయి. మీరు ఇక్కడికి వచ్చే సంఘాలు పెట్టండి, చైతన్యవంతండి, చెప్పండి మీరు మీ సిద్ధాంతం. ఇప్పుడు ఈవెన్ నేను చెప్తున్నా సోషలిజం చెప్తారా చెప్పండి, సమానత్వం గురించి చెప్తారా చెప్పండి. ఏం బీజేపీ ప్రభుత్వం సమానత్వం చెప్పగానే అందరిని తీసుకుపోయి పెడతలేదా చేయాలా? నేను కూడా చెప్తున్నా, నేను 7 ఏళ్ళకని చెప్తున్నా. కాబట్టి భిన్న సిద్ధాంతాలు ఘర్షణ ఉండొచ్చు, బీజేపీ సిద్ధాంతాలు వేరు కావచ్చు, మావోయిస్ట్ సిద్ధాంతాలు వేరు కావచ్చు, ఘర్షణ ఉంటది. కానీ ఇప్పుడు ఇది వేరు కదా, ఇది వేరు అనుకున్నప్పుడు ఇవాళ మీరు నిజంగానే ఒకవేళ నేను చెప్తున్నది ఏంటంటే ఒకవేళ కనుక సాయుధ పోరాటం చెయ్యాలనుకుంటే చెయ్యండి, నేను మళ్ళీ చెప్తున్నా. కానీ శాంతి ముచ్చట్లు వద్దు, వాళ్ళు మాట్లాడకూడదు, మావోయిస్ట్ పార్టీ మాట్లాడవద్దు. మధ్యవర్తిగా ఉండే నాలాంటి వాళ్ళు లేకపోతే ప్రజాస్వామికవాది ఇద్దరు మధ్యవర్తిగా మీరు రెడీయా? మధ్యవర్తిగా ఉండేందుకు నేను మధ్యవర్తిగా నేను ఆనాడే రెడీ అయినా. వాస్తవంగా నేను ఇబ్బందులకు రెడీ అయినా. నేను చెప్పాలనంటే అంటే నాకు ఈ పని ఎందుకు? ఎందుకంటే ప్రొఫెసర్లు, నేను ప్రొఫెసర్ని కాదు, నేను ఇంగ్లీష్ మాట్లాడను. పెద్ద వాళ్ళు వీళ్ళు, పెద్ద డాక్టర్లు, పెద్ద ప్రొఫెసర్లు స్టేజీల మీద ఎక్కి వరుస పెట్టి వీళ్ళు మాట్లాడతారు, ఇంకోని రానియరు. కాబట్టి ఇది ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితిలో బట్ట నేను రాను. తర్వాత వాళ్ళకు నొప్పే, వీళ్ళకు నొప్పే. బీజేపీకి అది ఇటు మావోయిస్టు సిసి మెంబర్ వెనకడ ఉన్నాడు అని చెప్పి వాళ్ళకు ఉంటది. తెలియని వాళ్ళు అనుకుంటారు కదా, తెలియని వాళ్ళు అంటారు కదా, అర్బన్ అన్నారు కదా రేవంత్ రెడ్డి గారికి పోతే అర్బన్ నక్సలైట్ చెప్పారు ఎట్లా పోయినా అందరు. ఏం చేస్తాము? నేను ఒకటే ప్రజల కోసం స్పష్టంగా నిజాయితీగా చెప్తాను. నేను 100% నిజాయితీగా, నాకు 5 పైసలు వచ్చేది లేదు. నేను ఎవరికి కూడా నేను వచ్చిన 7 ఏళ్ల కాంచి ఏ పార్టీకి లోబడలేదు, కమ్యూనిస్ట్ పార్టీలకు లోబడలే,
ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీకి లోబడలేని స్పష్టంగా నిజాయితీగా నాకు ఒకటే ఉన్నది. నిజాయితీగా మాట్లాడుతున్నా, ధైర్యంగా మాట్లాడుతున్నా. నేను రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నా, 100% రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నా నేను. కాబట్టి ఇక్కడ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదో చేద్దాం, ప్రాణాలు ఒకవేళ కనుకైతే అది అయితే మంచిదే కదా. నాకు వంతు కృషి నేను చేస్తా. నేను బీజేపీ నాయకులకు కూడా నేను పోయిన అనేక మందికి ఫోన్ చేసిన, నేను ఆర్ఎస్ఎస్ నాయకులకు ఫోన్ చేసిన, పోలీస్ అధికారులకు ఫోన్ చేసిన. ఎందుకంటే వాళ్ళ తప్ప ఎవరు గవర్నమెంట్ అది బీజేపీ పోవడం అని అంటే ఇక్కడ తప్పు పట్టే వాళ్ళు. ఎందుకంటే అది గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్. కాంగ్రెస్ వాళ్ళకి కలవాలనుకున్నది కూడా ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇక్కడ స్టార్ట్ చేసినాం. కానీ వరుస పెట్టి కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చి సభలు పెట్టుడు కాదు. స్పష్టంగా చెప్పినాం, తెలంగాణ ముఖ్యమంత్రి కలవడం వేరు, కానీ అందరి పార్టీలు రమ్మనడం వేరు. కానీ మనం వాళ్ళ ఎజెండాల భాగం కాకూడదు. వాళ్ళ స్పీచ్లు అది కాంగ్రెస్ మీటింగ్ అయితే మనల్ని నమ్మది. నా పాత బ్యాక్గ్రౌండ్ 190 ఉన్నాయి. ఉన్నప్పటికి కూడా వాళ్ళు అర్థం చేసుకుంటే నేను నిజాయితీగా ఉన్నా అనే విషయం అందరికి అర్థమవుతుంది. నేను స్పష్టంగా ఏ పార్టీ పక్షం కాదు. మావోయిస్టు పార్టీ వాళ్ళు కూడా బతకాలని కోరుకుంటున్నా, అందరూ అని అనుకుంటున్నా, అంటే బతకాలని ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వచ్చినాము. సమాజంలో హైదరాబాద్ మేధావుల లోపల కూడా జంపన్న పట్ల ఆనాడు చాలా మంది కన్విన్స్ అయ్యి, నేను చెప్పిన విడివిడిగా వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడిన, ఫోన్ లో మాట్లాడినా, మీరు ఉండండి. చాలా మంది భయపెట్టించుడు, మీరు లొంగిపోయి వచ్చారు, మేము పార్టీ నమ్ముతుందా లేదా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏమంటది. మనోహర్ గారు, పేరాల శేఖర్ గారు, జంపన్న గారు రెడీ అంటారు.